ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఆ తర్వాత నలుగురిని అరెస్ట్ చేశారు. మొదటగా ప్రణీత్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతిరావు, రాధాకిషన్ రావు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా నుంచి జూన్లోనే వచ్చేస్తానన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. ఆయనే చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేము ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కావచ్చు, ఇతర వ్యాపారవేత్తలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి ప్రధాన నిందితులు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నలుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. 6 పేర్లు చేర్చినట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి వీళ్ళకి బెయిల్ ఇవ్వాలని. కానీ ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్సెస్ సరిపోవా కోర్టుకి? ఈ కేసు సంబంధించి పోలీసులు మార్చిన ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు. తర్వాత త్వరితగతిన మొత్తంగా చూస్తే ముందుగా ఈ కేసు సంబంధించి ఎవిడెన్స్ మొత్తం కూడా డిశ్చార్జ్ చేసిన ప్రణీత్ రావుని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపైన సిట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత అదనపు ఎస్ఐలైన తిరుపతన్న, భుజంగరావులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కీలకమైన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ అరెస్ట్ చేశారు. అయితే మొత్తం ఈ కేసులో 9 అరెస్ట్ చేయగా మిగతా చాలా మంది కూడా దాదాపు 12 మంది కూడా ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎస్ఐజీ మాజీ చీఫ్ అయిన ఐపీఎస్ అధికారి అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుని ప్రధాన నిందితుడిగా చేర్చడం జరిగింది. దాంతో పాటుగా ఒక మీడియా సంస్థ సంబంధించిన ప్రతినిధి యజమాని అయిన శ్రవణ్ కుమార్ ను కూడా దీంట్లో యాక్టివ్ గా చేసిన జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికే వీళ్ళిద్దరికి లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. ఇంటర్పోల్ ద్వారా వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్న వాళ్ళిద్దరిని కూడా తిరిగి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో అభియోగాలు నమోదు చేయడం జరిగింది. మొత్తం 9 నిందితుల పైన 9 మాజీ పోలీసు, ఒక మాజీ పోలీసు అధికారి, తర్వాత 3 అధికారుల పైన కూడా అభియోగాలు నమోదు చేస్తూ ట్యాపింగ్ లో వీళ్ళు కీలకంగా ఉన్నారు. మరో 2 కూడా పరారులో ఉన్నారు. ఎస్ఐజీ మాజీ ప్రభాకర్ కూడా పరారులో ఉన్నాడు. అతన్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అతని పైన కూడా ఐపీఎస్ అధికారి ప్రభాకర్ తో పాటు శ్రవణ్ కుమార్ ఇద్దరి పైన కూడా అటు లుకౌట్ నోటీస్ తో పాటు వాళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఇప్పటికీ ఎవిడెన్స్ మొత్తం కూడా ప్రణీత్ రావు డిస్ట్రాయ్ చేశాడు. మరోవైపు చాలా కీలకమైన సమాచారం మొత్తం కూడా ధ్వంసం చేశాడు. అయితే భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ చూసినట్టయితే దీంట్లో చాలా కీలకంగా ఏదైతే జడ్జీలతో పాటుగా కొంతమంది ఐఏఎస్ తో పాటుగా కొంతమంది రాజకీయ నేతలు, తర్వాత అప్పుడే ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, అతని అంచర్లు, తర్వాత కొంతమంది జడ్జీలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశామని భుజంగరావు చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా చాలా మంది వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లు, తర్వాత ఎలక్షన్ సమయంలో చాలా మంది సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 2000 పైసలకు ఫోన్లను ట్యాప్ చేశామని కూడా ప్రణీత్ రావు స్వయంగా తన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. అయితే దాంట్లో భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ లో మాత్రం చాలా కీలకంగా జడ్జీలతో పాటుగా అటు రాజకీయ నేతల పుష్పశక్తులు, మాజీ ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇలా చాలా మంది మంత్రులకు సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో డబ్బు ఎక్కడెక్కడ ఎవరికైతే కాంగ్రెస్ తర్వాత బీజేపీ నాయకులకు ఎవరైతే డబ్బులు ఆర్థిక సాయం చేస్తున్నారో వాళ్ళకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ డబ్బును హవాలా నగదు చెప్పామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికి చూసినట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంబంధించి కూడా దాన్ని కూడా చాలా కీలకంగా దాన్ని కూడా ఫోన్ ట్యాప్ చేస్తాం. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలకు సంబంధించిన ప్రధానంగా ఆ లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితను బయటికి రప్పించి ఆ మేరకు బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా అందులో భుజంగరావు స్టేట్మెంట్ లో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి కావచ్చు, లేకుంటే అప్పుడు డబ్బులు రవాణా కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న వ్యాపారవేత్తల ఫోన్లు కావచ్చు, లేకుంటే మీడియా సంస్థల చైర్మన్లు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైతే అటు కాంగ్రెస్ బీజేపీతో టచ్ లో ఉన్న జర్నలిస్టులు కావచ్చు, లేకుంటే మీడియా సంస్థల చైర్మన్లు కూడా ఎవరైతే టచ్ లో ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. మొత్తంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరించింది. అప్పటి కీలకమైన బీఆర్ఎస్ సుప్రీమో, తర్వాత బీఆర్ఎస్ పెద్ద మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా భుజంగరావు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఈ దీంట్లో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతానికి పరారి అమెరికాలో ఉన్నాడు. తర్వాత శ్రవణ్ కుమార్ కూడా అమెరికాలో ఉన్నాడు. అతన్ని కూడా తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 9 పైన అభియోగాలు నమోదు చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది.
రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్షీట్ దాఖలు చేశారు. కీలక నిందితుడు ఈ కేసులో అమెరికాలో ఉన్నాడు. ప్రభాకర్ రావు వస్తే గానీ ఈ కేసు చాలా కీలక మలుపు తిరుగుతుంది. ప్రస్తుతానికైతే 6 పేర్లను చార్జ్షీట్లో దాఖలు చేశారు.